కాలేదు. కానీ మరి రోమాపత్రిక ద్వారా చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా, రోమాపత్రిక అంతా 16 అధ్యాయాలు 1 సంవత్సరమే పూర్తి చేశారు సారు. అంత డీటెయిల్డ్గా మాకు వివరించడం జరిగింది. అలాగే బీడీ కోర్సులో కూడా మరి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, 9 సబ్జెక్ట్స్. అపోస్తల కార్యాల్లో మరి సంఘం ఏర్పడటం, మరి వాళ్ళు పడని హింసలు, ఆ హింసల్లోనే మరి వాళ్ళు ఇంకా ఎక్కువగా క్రైస్తవ్యాన్ని ప్రబలించడం, క్రైస్తవ్యం బాగా అభివృద్ధి చెందటం, ఇవన్నీ విన్నప్పుడు మరి ఇలాంటి విషయాలు గతంలో అయినప్పుడు ఎప్పుడు నేను వినలేదు. ఏ చర్చిలోని ఇవి బోధించబడవు. మరి అట్లాగే త్రిత్వం గురించి కూడా పీటీహెచ్లో చాలా బాగా బోధించారు. అప్పటి వరకు అది బాగా అర్థం కాలేదు. కానీ పీటీహెచ్లో జాయిన్ అయిన తర్వాత నేను అర్థం చేసుకోగలిగాను. మరి ఈ 3 సంవత్సరాల కోర్సు చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంకా చేయడానికి ఇంకా మనకి ఇక్కడ స్కోప్ లేదు. కాబట్టి మరి 3 సంవత్సరాల్లో నేర్చుకున్న విషయాలన్నీ మరి మీరు నేర్చుకోబోయేవారు కూడా పీటీహెచ్ వాడు బీడీ నుంచి మళ్ళీ ఎంటీహెచ్కి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ కోర్సులు చేయడం ద్వారా నాలో చాలా మార్పు కలిగింది. నాకు మార్పు కలిగిందని అనిపిస్తుంది. అట్లాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తించారు. మరి ఇన్ని మరి హేతువులకు కారణమైన మరి యొక్క కోర్సులను బట్టి, మాకు బోధించిన సార్స్ ఇద్దరిని బట్టి, ముఖ్యంగా దేవాది దేవుడు మరి తన ప్రణాళికలో మనందరినీ మరి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ నేర్చుకోవడానికి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవుడికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో నేను చెప్పినట్టుగా సిస్టర్ గారు మరి వారు రిటైర్డ్ టీచర్గా ఉన్నారు. చాలా వారు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు కూడా, వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆడ్ టైమింగ్స్ అయినప్పటికీ అక్కడ మిడ్ నైట్ క్లాస్ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ టైంలో కూడా వారు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అయ్యారు. నిజంగా